హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 13 మనం చూసుకున్నట్లయితే నిన్న ఇద్దరైతే ఎలిమినేట్ అయితే అయ్యారనమాట. ఒకరు వచ్చేసరికి మనకి ప్రసన్న గారు, ఇంకోరు వచ్చేసరికి మనకి శ్వేత గారు అయితే ఎలిమినేట్ అయిపోయారండి. ఫ్రెండ్స్, ఇంకా ప్రసన్న గారు సంగతికి వస్తే ప్రసన్న గారికి ఈ షో అనేది కప్ ఆఫ్ టీ అండి నిజంగా. ఎందుకంటే చిన్న వయసులోనే అతని కాలు బెంగళూరులోనే యాక్సిడెంట్ అయ్యి కొద్ది కాలు అయితే కట్ చేశారు, మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మనకి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో కానివ్వండి, లేదనుకుంటే చాలా అచీవ్మెంట్స్ అయితే చేశారు. అతను చూసి మన 2 కాళ్ళు ఉన్ని మనం ఏం పీకలేకపోతున్నాం. ఒక కాలుతోనే అతను చాలా అచీవ్మెంట్ చేశాడనమాట. బిగ్ బాస్ అనేది అతనికి సూటబుల్ కాదు. ఇప్పుడు ఎలిమినేట్ చేయడమే కరెక్ట్ నన్ను అడిగితే. ఇంకా శ్వేత గారు అంటారా, శ్వేత గారు ఉండవలసింది ఆవిడ ప్లేస్లో మనకి చిన్నపిల్ల ఉంది కదా, 19 years పిల్ల, మనకి శ్రేయ గారు కానీ, లేదనుకుంటే మనకి అనూష రత్నం గారు కానీ, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోవాలి. శ్వేత గారు ఎక్కడన్నా సరే స్క్రీన్ స్పేస్ తీసుకుని ఆవిడ కనబడుతున్నారు మనకి శ్వేత గారు, కానీ అనూష రత్నం గారు ఎక్కడ కనబడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లే. మనకి చిన్నపిల్ల ఏంటి మనకి శ్రేయ గారు కూడా కనబడుతున్నారండి, కానీ అనూష రత్నం గారు ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్? మీరు జియో ప్లస్ హాట్స్టార్లోని ఎపిసోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫస్ట్లో కూడా మీరు అనూషరత్నం గారికి ఓట్ చేయాలనుకుంటే ఓట్ చేయండి. ఫస్ట్ అనూషరత్నం గారికి ఓట్ చేయాలనుకుంటే ఓట్ చేయండి. స్టార్టింగ్లో ఎపిసోడ్ అన్నీ చూసుకోండి, మీకు 13 ఎపిసోడ్లు అయ్యాయి, 12 ఎపిసోడ్లు అయ్యాయి. 12 ఎపిసోడ్లు మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆవిడదే వస్తుంది, అనూషరత్నం గారితో వస్తుంది. అసలు ఏమి ఆవిడ పీకిందో నాకు అర్థం కాల. నాకు తెలియదు, శ్వేత గారు ఉండవలసింది, ఆవిడ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. నిజంగా చెప్తున్నాను, ఎందుకు నాకు అర్థం కాలే. నిన్న షో గురించి మాట్లాడుకున్నట్లయితే తేజ గారు అయితే వచ్చారండి. మనకి జడ్జెస్ ఉన్నారు కదా, మనకి నవదీప్ గారు గురువు తేజ గారు. రోడ్డు మీద ఎక్కడో ఉంటే ఆ కెమెరామ్యాన్ చూసి ఈ కుర్రాడు ఎవడో బాగున్నాడు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆడిషన్ పెట్టి ఆడిషన్లో సెలెక్ట్ అయితే సినిమా ఛాన్స్ అలాగ వచ్చింది నవదీప్ గారికి. అంత స్టోరీ అది చెప్తారు. ఇంకొక మాట చెప్తాను, తేజ గారు చాలా మంచి మాటలు అయితే చెప్పారు. ఇంకా మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందండి. ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి అభిజిత్ గారు అయితే ఒక క్వశ్చన్ అయితే అంటారన్నమాట. ఎవరెవరికి అయితే ఎల్లో కార్డులు ఉన్నాయో ఈ ఎపిసోడ్ కనుక బాగా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే మీ దగ్గర నుంచి ఎల్లో కార్డు అయితే మేము తీసుకుంటాము అని అయితే చెప్పారండి. అందరూ కూడా నాగప్రశాంత్ లాగా మంచిగా ఆడండి, 2 stars తెచ్చుకోండి అంతే. ఇక్కడ మనకి నాగప్రశాంత్ గారు లాగా ఆడండి. ఆయన్ని ఒక ప్రిఫరెన్స్లో వాడుకుంటున్నారండి. రెఫరెన్స్ అతన్ని ఒక రెఫరెన్స్లో వాడుకుంటున్నారు. నాగప్రసాద్ నిజంగా మంచి వ్యక్తి, చాలా టాస్క్లు ఆడాడు. ఓకే, ఇంకా గేమ్ అయితే పెడతారనమాట. ఎవరికైతే పార్ట్నర్తో మీకు సంతృప్తిగా కలగకపోతున్నారో కనెక్షన్ కట్ చేసుకొని కొత్త పార్ట్నర్ని మీరు జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఒక గేమ్ అయితే మీకు పెడతారండి. మొత్తం అందరినీ కూడా స్టేజ్ అయితే ఎక్కమంటారు. ఈ 15 మందిని కూడా ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మీలో మీ పార్ట్నర్ తోటి ఎవరైతే గేమ్స్ ఆడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ అనిపిస్తే మీరు వెళ్ళి కూర్చోండి, లేదా మార్చుకుందాం అనుకుంటే ఇక్కడ ఉండండి అని అయితే అంటారన్నమాట. కొంతమంది మార్చుకున్న వాళ్ళు అయితే వస్తారండి. దాంట్లో మనకి దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, అలాగే మనకి కల్కి గారు, అలాగే మనకి షకీబ్ గారు, అలాగే మనకి ప్రియా గారు, ఓకేనా. అలాగే మనకి 19 years పిల్ల ఉంటుంది కదా శ్రేయ, ఆ పిల్ల, మొత్తం అంతా ఉంటారన్నమాట. ఉండిన తర్వాత ఫస్ట్ అక్కడ కత్తిరి అయితే పెడతారు, దూరంగా కత్తిరి అయితే పెడతారు. మన ఒక బజర్ అయితే వస్తుంది అనమాట. బజర్ వచ్చిన తర్వాత వెంటనే పరిగెట్టుకుని పరిగెట్టి ఎంత స్పీడ్గా పరిగెడతారా బాబు దమ్ము శ్రీజ. పరిగెట్టి వెంటనే సిజర్ పట్టుకుంటుందండి. సిజర్ పట్టుకొని ఓకే మీరు ఏమైనా చూస్ చేసుకోవాలనుకుంటున్నారంటే నేను కల్కి గారిని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? ఆవిడ కొద్దిగా స్ట్రాంగ్ పర్సన్, అందుకే నేను కల్కి గారిని అయితే చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి షాకిబ్ గారిని కూడా చూస్ చేసుకోవచ్చు కదంటే, ఆ షాకిబ్ గారికి లక్ అంతగా అని అయితే అంటారనమాట. లక్ లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ హరీష్ గారిని చూస్ చేసుకోవచ్చు కదా. మాస్క్ మ్యాన్ హరీష్ గారు నాకు ఏంటంటే అపోనెంట్గా ఉండాలి, ఆపోజిట్గా ఉంటేనే నాకు ఏంటంటే కొద్దిగా కాంపిటీషన్ పెరుగుతుంది అనే సెన్స్లో మాట్లాడతారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అపోనెంట్గా ఉంటే కాంపిటీషన్ పెరగదనే కాదండి. మాస్క్ మ్యాన్ హరీష్ కొద్దిగా స్ట్రాంగ్ పర్సన్ మనకు శ్రీజ గారి దృష్టిలో, అందుకే శ్రీజ గారు ఆ మాట అయితే అనడం అయితే జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇవి కల్కి గారు, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు వెళ్ళి కూర్చుంటారండి. నెక్స్ట్ మనకి కత్తిరి అయితే ఉంటుంది, మళ్ళీ బజర్ అయితే అవుతుంది అనమాట. ఈసారి మనకి ఎవరు వస్తారంటే మనకి సయ్యద్ ఉన్నారు కదా, సయ్యద్ షాకిబ్ అలీ గారు వెంట పరిగెట్టుకుని వెళ్తాడన్నమాట. పరిగెట్టుకుని వెళ్ళి మనకి కత్తిరైతే ముట్టుకుంటాడు. నేను మళ్ళీ ప్రియా గారితోనే ఉండాలనుకుంటున్నాను అయితే అంటాడనమాట. ఎవడో లక్క బాగోలేదు అని అన్నాడు. కెమెరా వేయించి సమ్మన ఫోకస్ అయ్యి మన శ్రీజ గారికి అయితే వస్తుంది అనమాట. కొద్దిగా ఫన్నీగా అయితే అనిపించింది. మళ్ళీ కొద్దిగా లవ్ ట్రాక్ మ్యూజిక్ అయితే పెడతారు మనకి షాకిబ్ గారికినా, అలాగే మనకి ప్రియా గారికినా. వీళ్ళిద్దరూ ఉంటే బాగుంటుంది అని చెప్పి షోలోనైతే కొద్దిగా అనిపిస్తుంది నాకు. మరి చూద్దాం మరి.
మళ్ళీ షాకిబ్ గారు ప్రియ గారు వెళ్ళి మళ్ళీ దాంట్లో అయితే కూర్చుంటారు అనమాట. మళ్ళీ మనకి బజర్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. బజర్ స్టార్ట్ అయిన తర్వాత ఈసారి శ్వేత గారు పరిగెట్టుకుని వెళ్ళి సిద్ధర్ అయితే పట్టుకుంటారు అనమాట. పట్టుకున్న తర్వాత ఎలాగ అంటది, నాకు ఫస్ట్లోనే పట్టుకుంటే నాకు ఆప్షన్స్ చాలా ఉండవలసింది, ఇప్పుడైతే ఆప్షన్స్ లేవు, ఓన్లీ మనకి శ్రేయ గారు ఉన్నారు, అలాగే మనకి హరీష్ గారు ఉన్నారు. మళ్ళీ నాకు శ్రేయ గారే వద్దు, నాకు శ్రేయ గారు అయితే వద్దండి, నాకు మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ గారే కావాలని అయితే అంటారనమాట. మళ్ళీ ఇంకా శ్రేయ కామ్గా వెళ్ళి ఆడ కూర్చో అమ్మ అని చెప్పేసి అయితే మన శ్రీముఖి గారు అయితే అంటారనమాట. ఇప్పుడు హరీష్ గారు అలాగే మనకి శ్వేత గారు ఒక టీం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి మళ్ళీ టాస్క్ అయితే మొదలవుద్దండి. మెయిన్ టాస్క్లోకి వెళ్ళకపోయే ముందు చిన్న టాస్క్ అయితే మొదలవుద్ది అనమాట. ఆ టాస్క్ ఏంటంటే మూటలు ఉంటాయండి. ఎర్ర మూట, పచ్చ మూట, రెడ్ మూట, బ్లూ కలర్ మూటలు అయితే ఉంటాయి అనమాట. ఆ మూటలో ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మెయిన్ టాస్క్లోకి ఆడుతారు. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ నవదీప్ గారు ఏంటంటే మూటలు లేకపోయినా సరే ఆడొచ్చే, మూటలు ఉంటే మంచిది అని చెప్పేసి అయితే శ్రీముఖి గారు అయితే అంటారు. సరే అని చెప్పేసి టాస్క్ అయితే మొదలవుద్ది అనమాట. నవదీప్ గారు అయితే అంటారు, మరి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో అందరూ రండి అని అయితే అంటారన్నమాట. ఇక్కడ కూడా అనూషరత్నం గారు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ కూడా డమ్ అండ్ సైలెంట్గా అయితే మనీషరత్నం గారు కూర్చుంటారు. ఓకేనా. ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారంటే దాలియా గారు, అలాగే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, దమ్ము శ్రీజ గారు, అలాగే మనకి డిమాండ్ పవన్, అలాగే మనకి మర్యాద మనీష్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇంకో ఇద్దరు అయితే పార్టిసిపేట్ చేస్తారు. చేసిన తర్వాత బజర్ అయితే మోగుతుందండి. బజర్ మోగిన తర్వాత డిమాండ్ పవన్ జమ్మని వెళ్ళి అమాంతం వెళ్ళి ఆ మోటల మీద అయితే ఇలా పడిపోతారన్నమాట. మోటల మీద పడిపోయిన తర్వాత శ్రీముఖి గారు వాట్ ఏ స్ట్రాటజీ అని అయితే అంటారన్నమాట. ఈ మిగిలిన మోటలు అయితే ఉంటాయి కదా, మొత్తం అందరూ కూడా తీసుకుంటారండి కదా. శ్రీజ గారు తర్వాత డాలియా గారు ఇక మూటలన్నీ కూడా ఏరుకుంటారు అన్నమాట. ఏరుకొని ఎక్కువ శాతం ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారి దగ్గర ఉంటాయి. అక్కడ చిన్న ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారి దగ్గర చాలా మూటలు అయితే ఉన్నాయి, ఎవరైనా లాక్కోవాలనుకుంటే లాక్కోవచ్చు అని చెప్పేసి అయితే మన బిందు మాధవ్ గారు అయితే అంటారు. బిందు మాధవ్ గారు అనిన తర్వాత మొత్తం మాస్క్ మ్యాన్ హరీష్ గారి దగ్గర డిమాండ్ పడిపోతాడు. తర్వాత ఇంకొకరు పడిపోతాడు. శ్రీజ గారు అని దేక్కుని పాపం స్టేజ్ అవతల ఉంటుంది. బాగుంటుందండి. అందరి దగ్గర కూడా ఎక్కువగానే ఉంటాయి. దాని తర్వాత మెయిన్ సెటప్ ఏదో వస్తుంది అనమాట. మెయిన్ సెటప్ ఏంటంటే జస్ట్ జార్డు బల్లా కొడుతూ ఉంటుంది అనమాట. ఈసారి మెయిన్ టాస్క్ అయితే మొదలవుద్దండి. శ్రీముఖి గారు అంటారు సెటప్ ప్లీజ్ అని అయితే అంటారనమాట. సెటప్ ఇచ్చి వస్తాయి అనమాట. జారుడు బల్ల అయితే ఉంటాయన్నమాట. మనిషి పడుకుంటాడు దాని మీద. నాకు ఇద్దరు వాలంటీర్స్ అయితే కావాలి అని చెప్పేసి అయితే శ్రీముఖి గారు అయితే అంటారనమాట. శ్రీముఖి గారు అనిన తర్వాత మనకి ఇక్కడ డిమాండ్ పవన్ అలాగే మనకి దాలియా గారిని ఇద్దరిని అయితే రమ్మంటారండి. రమ్మనిన తర్వాత మనకి డిమాండ్ పవర్ని పడుకోమంటారు అనమాట. జారుడు బల్ల మీద బాక్స్లా ఉంటాయి కదా, దాని మీద పడుకోమంటారు. 6 హోల్స్ అయితే ఉంటాయి అనమాట. 6 హోల్స్లో నుంచి కూడా మన మూటలు ఇక్కడ లైన్ అయితే ఉంటారు మన బోర్డర్ లైన్ మధ్యలో నించొని, అటు లైన్ ఇటు లైన్ ఆ మధ్యలో మనం నించోవాలి. నించున్న తర్వాత ఆ మనిషికి తగలకుండా మనకి ఆ మూట వెళ్ళి ఆ హోల్స్లో పడాలి. అది టాస్క్ అనమాట. టాస్క్ అయితే మొదలవుతుంది. ఎవరెవరైతే మూటలు ఉన్నాయో వాళ్ళందరూ వస్తారు. ఎవరెవరైతే ఆడలేదో వాళ్ళందరూ కూడా పడుకుంటారండి. వాళ్ళకి తగలకుండా అయితే మూటలు అయితే ఇసురుతూ ఉంటారు అనమాట. ఇంకా మనిషికి తగలకుండా ఆ హోల్స్ నుంచి అయితే మూటలు అయితే అందరూ కూడా వేస్తుంటారండి. దాంట్లోని మనకి మూటలు ఎక్కెట్టినప్పుడు ఏంటంటే మన పవన్ గారి దగ్గర కూడా 26 అయితే ఉంటాయి. అలాగే మనకి మర్యాద మనీష్ గారి దగ్గర కూడా 26 అయితే ఉంటాయండి. వీళ్ళిద్దరికి టై బ్రేక్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ ముగ్గురు జడ్జెస్ కూడా విత్ శ్రీముఖి గారు అంతా కూడా జడ్జించుకుంటారు. ఏంటి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఒక ఖాళీ బాక్స్ అయితే పెడతారనమాట. ఈ ఖాళీ బాక్స్లోని మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మర్యాద మనీష్ గారు, కరెక్ట్గా వేసినట్లయితే మీ ఎల్లో కార్డు నేను తీసుకుంటానని చెప్పేసి అయితే అభిజిత్ గారు అయితే అంటారనమాట. మనకి ఫస్ట్ పవన్ అయితే వేస్తాడు, బాక్స్లోనైతే పడదు. దాని తర్వాత మళ్ళీ మనకి మర్యాద మనీష్ గారు వేస్తారు, మళ్ళీ పడదు. మళ్ళీ పవన్ గారు వేస్తారు, మళ్ళీ పడదు. మర్యాద మనీష్ గారు ఈసారి గురి చూసి దాంట్లో వేస్తారనమాట. బాక్స్లోనైతే ఆ మూట అయితే పడుతుంది అనమాట. వెంటనే మర్యాద మనీష్ గారి దగ్గర ఉన్న ఎల్లో కార్డు మన అభిజిత్ గారు అయితే తీసుకుంటారన్నమాట. సేఫ్ అంటే దివ్య నిఖిత గారికి ఓటీపీలు అయితే వస్తుంది. ఇక్కడ మర్యాద మనీష్ గారికి ఓటీపీలు వస్తుంది, కాకపోతే దివ్య నిఖిత గారికి వస్తుంది అనమాట. ఇస్తారు, దివ్య నిఖిత గారికి ఇస్తారు ఓటీపీలు అయితే దివ్య నిఖిత గారు చేసుకుంటారు. ఓటీపీలు నిఖిత గారు చేసుకున్న తర్వాత ఈసారి రెడ్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడే చాలా సెన్సిటివ్గా అండి. మనకి ఫస్ట్ మనకి ప్రసన్న గారికి ఇస్తారు రెడ్ కార్డు, మీరు అక్కడ సూటబుల్ కారు అని చెప్పేసి అయితే రెడ్ కార్డు అయితే ఇస్తారన్నమాట. ఇది మీ కప్ ఆఫ్ టీ, మిమ్మల్ని చూసి మీ అందరం కూడా గర్వపడాలి. బిగ్ బాస్ అనేది మీరు రియల్లోని చాలా అయితే సాధించారు అని చెప్పేసి అయితే అభిజిత్ గారు అంటారు, బిందు మాధవ్ గారు అంటారు, అలాగే మనకి నవదీప్ గారు కూడా అంటారు, శ్రీముఖి గారు కూడా అంటారు. అందరూ కూడా చాలా ఇక్కడ నాగప్రశాంత్ తర్వాత మనకి నాగా గారు అలాగే మనకి ప్రసన్న గారు చాలా ఎమోషనల్ అయితే అయిపోతారండి. అందరికీ కూడా చూసిన వాళ్ళందరికీ బాధ కలుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి శ్వేత గారికి ఇస్తారండి. శ్వేత గారికి ఇచ్చినప్పుడు ఏంటంటే నాకేమనిపించిందంటే శ్వేత గారిని ఉంచేసి ఈ అనుషరత్నంగానే పంపించేది బాగుంటుందని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఏ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయదు ఆవిడ. అది ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. అక్కడ ఏం జరిగిందో క్లారిటీగా అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తానైతే అనుకుంటున్నాను.
ఇదనమాట షో మీద ఉన్న నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.